ప్రార్థన చేసుకొని కూడికను మనం ప్రారంభించుకుందాం. దేవుడు గడిచిన 9 మాసాలు తన కృపలో మనల్ని భద్రపరుచుకొని కాచి కాపాడి ఇటు రీతి క్షేమాన్ని దయచేసి తన మందిరానికి వచ్చి ఆయనను ఆరాధించుకున్నటకు, ఆయనను కొనియాడటకు, ఆయన గణపరచుటకు, ఆయన మహిమపరచుటకు దేవుడు మనకి ఇచ్చిన యొక్క సజీవ తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సహాయం కోరుతూ దేవుని యొక్క సన్నిధిని అనుభవించే రీతిగా ఆరాధన మనం ప్రారంభించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొని తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తా ఉన్నాం. మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా యేసురాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకి వందనాలు స్తోత్రం దేవా. గడిచిన 9 మాసాలు నీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని కాచి కాపాడి సంరక్షించి నేటి ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని సముఖంలోనికి చేరి ప్రభువా, మరి పాటల ద్వారా నేను మహిమపరచుటకు 31వ కీర్తన ద్వారా నిన్ను ఎటు రీతిగా స్తుతించాలో తెలుసుకోగలుగుటకు మీరు మాకు ఇస్తున్న ఈ యొక్క అవకాశాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభువా. మరి విశేషముగా ప్రభువా, మరి నీవు మా కొరకై చిందించిన ఆ యొక్క రక్తాన్ని బట్టి, నలగొడుకున్న శరీరాన్ని బట్టి ప్రభువా, మరి జ్ఞాన ప్రభా బలారాధనగా మేము మరి నీ యొక్క ప్రభా రక్తానికి సాదృశ్యమైనటువంటి మరి ప్రభా మరి ద్రాక్ష రసమును, అలాగే నీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెను మేము భుజించుండగా ప్రభా, దాని ద్వారా ప్రభా నువ్వు చేసిన బలియాగమును మేము జ్ఞాపకం చేసుకొని మారు మనసు పశ్చాత్తాప హృదయంతో నీ స్వారూప్యంలోనికి మా జీవితాలను మార్చుకున్నటకు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. నేటి పరిశుద్ధ దినాన సమయానికి ముందుగా నీ బిడ్డలను నీ యొక్క మందిరానికి నడిపించిన విధానాన్ని బట్టి కూడా మీకే వందనాలు స్తుతులు స్తోత్రం దేవా. మేమందరము ఏక మనసుతో, ఏకాత్మతో, ఏక భావముతో నిన్ను ఆరాధించి నన్ను కొనియాడటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. నీ మాటలను పలుకనైంటుండగా నేను కాదు ప్రభావం మాట్లాడేది, కేవలం నీవే నా ద్వారా నీ యొక్క మాటలను పలికించి మా హృదయాలకు కావలసిన, మా జీవితాలకు సరిపడగలిగిన మాటలను ప్రభా నీవు అందించమని ప్రభువా, మరి యొక్క ఆరాధనను మేము ప్రారంభిస్తూ ఉండగా ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి కేవలము 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 మీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకోమని ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్న బిడ్డలు వచ్చి కొద్దిసేపు పాటలు పాడి దేవుని మహిమపరచవలసిందిగా కోరుచున్నాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు
కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండదండ నీవేనయ్యా యేసయ్యా, నా జీవపు ఊట నీవేనయ్యా యేసయ్యా, నా జీవితమంతా నీతో ఉంటాను యేసయ్యా, నా అండదండ నీవేనయ్యా యేసయ్యా, నా అండదండ నీవేనయ్యా యేసయ్యా.
స్తుతి మహిమ దేవునికి ఇచ్చిన ఆత్మకు దేవుని హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ప్రత్యేక రీతిగా చదువుకుందాం. ప్రేరేపించబడిన వారు మొదటి వచనం చదివినట్లయితే సంఘం అంతయు ఏకీభవించి తదుపరి వచనం నుండి చదువుకుందాం. నన్నెన్నడూ సిగ్గుపడనివ్వకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షించుము. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవ, నన్ను విమోచించు వాడవు నీవే. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. యెహోవా, నేను ఇరుకన పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది. నా శత్రువులకందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను.
విచార కారణముగా ఉన్నాను. నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు. నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారి గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశలలో నాకు భీతి కలుగుచున్నది. నా కాలగతులు నీ వశంలో ఉన్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక, పాతాళమునందు వారు మామూలై ఉందురు గాక. నీ యందు భయభక్తులు గల వారి మీద నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రాకారం గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యకరంగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతినందును గాక. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రస్థానం చేయును. దయచేసి అందరం కూర్చుందామండి. మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. వారు వచ్చి 31వ దావీదు కీర్తనను ధ్యానించవలసిందిగా కోరుచున్నాం. సండే స్కూల్ బిడ్డలు సండే స్కూల్కి వెళ్ళాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. నాకు మాకు దయచేసి నేను స్థుతించకు, నేను చేసిన మేలు ఉపకారాలతో జ్ఞానాన్ని స్తుతియాలు చెల్లించినకు మీ మందిరానికి వచ్చి మీ సన్నిధి మాకు ఉంచండి. మీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి. 37వ దావీదు కీర్తనను నేను ధ్యానించుచుండగా నాకు మారుగా నీవే నాకు శక్తి బలాన్ని దయచేసి నీ ఆత్మతో నింపి వెలుగలిగిన చెవులను గ్రహించగలిగిన హృదయాన్ని నీకు లోబడే మంచి మనశ్శాంతిని నాకు మాకు దయచేసి నీవే మహిమ గర్వపడమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 37వ కీర్తనలో కొన్ని మాటలు చదువుతాం. మొదటి వచనం చదవండి. యెహోవా నేను సరైన చేస్తున్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను రక్షించు. దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నీ సరైన చేస్తున్నాను, ఎప్పుడు సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి రక్షించనన్నాడు. దేవుడు రక్షించే దేవుడు కనుక, సిగ్గుపడే దేవుడు కనుక మనం అందరం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాల్సిన బదులైనాం. ఎందుకు ప్రార్థన చేయాలంటే 6వ వచనం చదువు. నేను యెహోవాను నమ్ముకొని మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే మనందరం యెహోవానే నమ్ముకోలేము. ఇంకో మాట 14వ వచనం. యెహోవా నీ యందు నమ్మికుంటున్నాం. మనకి ఎవరైతే నమ్మకం దేవుని యందు నమ్మికుంటున్నాం కనుక మనం సిగ్గుపడించే దేవుడు కాదు. కనుక మనమందరం దేవుని ప్రార్థన చేసుకొని ఆయన చిత్తానుసారంగా ప్రతి దినము ప్రతి క్షణం ఆయన అడుగుజాడల్లో ముందుకు నడవలసినాము. ఎందుకు అంటే 19వ వచనం చదువు. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు ఆశించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు మన కొరకు ఎన్నో మేలు దాచిపెట్టి సిద్ధపరిచాడు, మళ్ళా దాచిపెట్టి. దేవుడు చేసిన మేలు ఉపకారాల్ని మనం అందించాలంటే, దేవుడు దాచిపెట్టిన మేళను అందించాలంటే, దేవుడు సిద్ధపరిచిన మేళను అందించాలంటే మనం ఏమి కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి.
దేవుడు చూస్తున్నాడని, ప్రతి సంభాషణ ఆలకిస్తున్నాడని, దేవుడికి మరిగేది లేదని మనం గ్రహించి ఆయన భయము భక్తి కలిగి ఉండుట. దానివల్ల ఆయన మన పట్ల ఏం దాచిపెట్టాడు? మేలు దాచిపెట్టాడు. అందరూ మెరుగుంటూ అనేక దినమాలు బ్రతకాలని అనుకుంటాం, కానీ మనకు రోజు తీటి రావాలని ఎవరు కోరుకోం. అందుకే మేలు కావాలనుకునే వాళ్ళు ఏం చేయాలంటే దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఆయన దాచిపెట్టిన మేళను పొందవచ్చు. రెండోది, నన్ను ఎత్తాడు నేను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరుచిన మేలు ఎత్తాను. ఈ మాట కూడా చాలా గొప్పది. మనం దేవుడు ఎవరి మీద ఆధారపడాలి? ఏదైనా రోగం వచ్చినా, సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా వెంటనే మనకు గుర్తొచ్చేవారు బంధువులు, స్నేహితులు, అలాగే మనుషులే గుర్తొస్తారు. కానీ మనం ఎవరిని ఆశ్రయించాలని భక్తులు గాలి చెబుతున్నాడంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన దాచిపెట్టే సిద్ధపరిచిన మేలు ఎంతో. ఆయన మనకందరికీ మేలు దాచిపెట్టాడు, సిద్ధపరిచాడు. ఆయన రెడీగా ఉన్నాడు. మనకి ఎదురిద్దామని ఆయన ఎందుకు భయభక్తులు కలవాలనితో ఆయన సిద్ధపరిచిన మేలు దాచిపెట్టిన మేలు ఇద్దామని, ఆయన ఆశ్రయించిన వారితో ఆయన సిద్ధపరిచిన దాచిపెట్టిన మేలు ఇద్దాం. కానీ మనం ఆశ్రయించాం, మనం భయభక్తులు కలిగి ఉంటే చాలా పొందట్లేదు. నిజంగా ఆయన భయభక్తులు కలిగి ఉంది ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన సిద్ధపరిచిన దాచిపెట్టిన మేలు ఉపకారాలు పొందుతాం. 24 యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనసును ధైర్యం వహించి నిర్భరంగా ఉండాలి. మనం ఏ మనసు కలిగి ఉండాలంటే నిర్భరమైన మనసు కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి. యెహోవాను ఆశ్రయించే దేవుని బిడ్డలు ఎలా ఉంటారు? సింహాల వలె ధైర్యంగా ఉంటారు. అలా ధైర్యంగా ఉండాలి. మనం ఎప్పుడు భయం పడకూడదు. ఎప్పుడు దేవుడు ఉన్నాడు, ప్రతి దానికి దేవుడే చూసుకుంటాడని. అనారోగ్యం వచ్చిన, ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య అయినా సరే మనం నిర్భరం కలిగి మనసు కలిగి ఉండాలి. ఎందుకంటే యెహోవా కొరకు మనం కనపడుతున్నాం. అందరూ మనం యెహోవా ఎప్పుడు వస్తాడు, రెండవ రాకడ ఎప్పుడు ఉంటుంది, దాని కొరకు సిద్ధపడాలి, కనిపెట్టాలి, రెడీగా ఉండాలప్పుడు. ఆయన వచ్చిన వస్తానన్న దేవుడు తప్పకుండా వస్తాడు కనుక వచ్చి మనల్ని సిద్ధపడతాడు. ఎవరిని తీసుకెళ్తాడు? ఆయన భయభక్తి కలిగి ఆయన నిత్యము ఆశ్రయించే వారిని తీసుకెళ్తాడు. ఆయన కొరకు నిత్యము మనం కనిపెట్టాలి. ఈ 3 మాటలు ఎత్తి ప్రార్థన చేయాలి. ఏమేమి మాటలు? ఆయన భయభక్తులు కలిగి ఉండాలి. రెండోది, ఆయన ఆశ్రయించాలి. మూడవది, ఆయన కొరకు కనిపెట్టాలి. మొదటిది భయభక్తులు కలిగి ఉండాలి, ఆశ్రయించాలి, కనిపెట్టాలి. అలాగే మనం ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆశ్రయించి ఆయన కొరకు కనిపెట్టినప్పుడు ఆయన దాచిపెట్టిన సిద్ధపరిచిన మేలు ఉపకారాలను పొందుతాం. ఆయన రాకడ వచ్చినప్పుడు మనందరూ ఎక్కబడేప్పుడు ఉండి ఆయనతో పాటు స్థితించాలనుకుంటాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. గడిచిన వారంలో, గడిచిన నెలలో, గడిచిన సంవత్సరాలంతా, మన జీవితకాలం అంతా దేవుడు చేసిన మేలు నిమిత్తం ఆయన మన పిల్లలు స్కూల్కి వెళ్ళడం, యవనస్తులు కాలేజీకి వెళ్ళడం, ఉద్యోగస్తులు అందరూ జాబ్స్ వెళ్ళి రావడంలో, దేవుడు తన పరిపాలనలో, తన ట్రాన్స్పోర్ట్లో, ప్రయాణాల్లో దేవుడు ఇచ్చిన కాపుదల నిమిత్తం, ఆరోగ్యం నిమిత్తం నీకు స్తుతులు చెల్లిద్దామని అందరూ నోటేసి దేవుడు స్తుతించారు. దేవామన్నత మహాపరిశుద్ధుడా, నీ వందనాలైనా ప్రభువా, అక్టోబర్ మాసంలోకి మమ్మల్ని నడిపించి మొదటి పునరుద్ధాన దినాన్ని మాకు దయచేసి నేను చేసిన మేలు నిమిత్తం లేని వందనాలు స్తోత్రాలు. గడిచిన నెలంతా, గడిచిన సంవత్సరం అంతా, నా జీవితకాలం అంతా దేవుడు నన్ను పోషించి, నడిపించి, ఆరోగ్యించి, ఆశించి కాపాడిన తండ్రి నీకు వందనాలు పొందుతున్నాను. ఏమిచ్చి రక్షణ పత్రం చేరుకుంటుని నీ నామం స్థితియాలు చదివిస్తున్నాను తండ్రి. ప్రభావ ఉపయోగదారు చేతుల్లో దారిలో చదివిస్తున్నాడు. ప్రభావ నీ అందరూ భయభక్తులు కలవారి మీరు దాచిపెట్టి మేలు నిన్ను ఆశ్రయించి వారి
రక్షకు నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కొరకు కనిపెట్టే స్థితిని దయచేయండి ప్రభా. నాయనా వందనాలు ప్రభా. నేను చేసిన మేలన్నీ అనుక్షణం హృదయం పోషించి నడిపిస్తున్న దేవాన్ని నెలంతా నా కుటుంబాన్ని సంఘాన్ని నువ్వు భద్రపరిచిన దేవాన్ని చూపిస్తున్నాను ప్రభా. ముఖ్యమైన బలం శ్రమించుగా మీరు ఆ పర్వం వీడి లోకానికి వచ్చి నా కుమారుగా శిలువ యాగం చేసి ఆయన నన్ను రక్షించిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ రక్షణ సాధించగా నా కళ్ళాలలో చేయవేటకు ఇచ్చిన యోగ్యతతో లెక్కలేని వందనాలు స్తోత్రాలు. నాయనా ఆ పదం తీసుకొచ్చుండగా నాయనా నా శరీరములకు కావలసిన బలాన్ని శక్తిని దయచేసి అంతా మట్టుకుంది సాక్షి బిడ్డగా నిలబెట్టి నేను మహింపరిచేట్టు దయచేయమని నాయనా జరిపించిన ఆరాధన నిమిత్తం లెక్కలేని వందనాలు స్తోత్రాలు. జరగబోయే ఆరాధనకు మీరే అనుమతి వహించి నీ బిడ్డని నిలబెట్టి నీ ఆత్మతో నింపి నీ పొరగా వాడుకొని మాకు కావలసిన వివాహాలను దయచేసి ఈ ఆదివారపు ఆరాధన